అవర్ ఛానల్. ఈరోజు మనం నర్సరీలో ఉన్నామండి. పల్లా సుబ్రహ్మణ్యం గారి నర్సరీలో ఉన్నాము. సార్ మనకి ఇక్కడ ఉన్న ఇండోర్ ప్లాంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఏ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ ఎన్ని రకాలు ఉన్నాయి అన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే సార్. సార్ చెప్పండి, ఇక్కడ చాలా రకాల ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, చాలా పెద్ద సంస్థ అనుకుంటాను. అండ్ ఒక రెండు మంచి హైబ్రిడ్ మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది ఆంథోరియం కింగ్ ఆఫ్ కింగ్ అంటారు దీన్ని. ఆంథోరియం ఇదంతా దీనికి పువ్వులు రావు. ఇది ఎవర్ గ్రీన్ ప్లాంట్ అనమాట. లేటెస్ట్ అనమాట. ఇది లేటెస్ట్ చాలా అందంగా ఉంటుంది ఇది మొక్క. ఓకే, చాలా లీవ్స్ కూడా చాలా గట్టిగా ఉన్నాయి సార్. చాలా ఇదిగా ఉంటుంది. తర్వాత మీరు దీనికి ఈ మొక్కకి మనం చిన్న సైజు నుంచి పెంచుకోవచ్చు. చిన్న సైజు నుంచి పెంచుకుంటే కనీసం చిన్న మొక్క నుంచి ఇలా పెట్టుకుంటే ఒక 3 yearsకి ఈ సైజ్ వస్తుంది. 3 years కదా సార్. ఈ మొక్క లైఫ్ ఎంత వరకు ఉంటుంది? ఇది ఒక 10 years వరకు కూడా మొక్క చాలా అందంగా పెరుగుతుంది. ఓకే, 10 years తర్వాత మళ్ళీ మనం కావాలంటే వేరే ప్లాంట్ లోకి పాట్స్ లో మార్చుకోవచ్చు అన్నమాట. ఒక మట్టి సారం మారిస్తే ఇంకా బెస్ట్ గా పెరుగుతుంది. తర్వాత ఏంటంటే ఇది మనకి మంచి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది మొక్క. ఓకే, తర్వాత మనం ఇండోర్ లో తర్వాత వెలుతురు తక్కువ ఉన్న ప్రదేశాల్లో ఈ మొక్కల్ని పెంచుకున్నా సరే ఈ మొక్క ఇప్పుడు కూడా ఆ గ్రీనిష్గా అలా కనిపిస్తుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. దీనికి పురుగులు అవి తక్కువ వస్తాయి. మొక్క చాలా హెల్తీగా ఇంట్లో వచ్చేవాడికి ఏమంటే గ్రీన్గా కనిపిస్తుంది అనమాట. ఇది ఒక బ్యూటిఫుల్ ప్లాంట్. ఇది చాలా అద్భుతమైన మొక్క అనమాట. ఇలాంటి మొక్కల్ని మనం కొత్త రకాలు ఇంకా చాలామంది తీసుకొచ్చి పెడుతున్నారు. ఇది ఒక బ్రాషియా యాక్టినోఫిల్లా. ఇది ఈ ప్లాంట్ బ్రాషియా యాక్టినోఫిల్లా. ఓకే, ఇది పెద్ద డూప్లెక్స్ హౌస్ లోను తర్వాత పెద్ద హాల్స్ ఉన్న ఏరియాలో ఈ మొక్క సెంటర్ ఆఫ్ ఇదిగా మనం పెంచుకోవచ్చు అనమాట. అలాగే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొక్కలు అనేవి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న ఇల్లు అయినా సరే వాళ్ళ మొక్కలను పెంచుకుంటున్నారు బాగా. ఇప్పుడు దానికోసం మనం అన్ని రకాల మొక్కలు చిన్న మొక్కల నుంచి పెద్ద మొక్కల దాకా కూడా మన నర్సరీలో అన్ని తరగతులు అంటే అన్ని కేటగిరీస్ వారికి ఈ మొక్కల్ని మనం రెడీ చేస్తూ ఉంటాం అనమాట. మనీ ప్లాంట్స్ కానివ్వండి, వాటర్లో పెరుగుతాయి కొన్ని మొక్కలు, కొన్ని పైన హ్యాంగ్ అవుతాయి, వేర్లు గాలిలోనే ఉంటాయి. అలాంటి మొక్కలు కూడా ఉంటాయి. ఇది ఎక్స్క్లూజివ్ అంతా కూడా ఇండోర్ ప్లాంట్స్ అనమాట. మొత్తం సుమారు ఇందులో ఒక 250 వెరైటీస్ దాకా ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. అన్నీ ఇండోర్లో అయితే హ్యాంగింగ్స్ ఉంటాయి, తర్వాత ఆక్సిజన్ ప్లాంట్స్ ఉంటాయి, తర్వాత మనకి మంచి హ్యాంగింగ్ క్రీపర్స్ ఉంటాయి, తర్వాత అంటే ఫ్లవర్స్ వచ్చి కూడా ఉంటాయి. అవి అంతా కూడా మళ్ళీ సీజనల్. ఇప్పుడు టెంపరేచర్ కొంచెం ఎక్కువగా ఉంది కనుక మిగిలినవన్నీ కూడా ఎక్కువ ఆకుల్లోనే రకరకాల రంగులు అనమాట. అలాంటి రకాలన్నీ కూడా మన దగ్గర పెంచుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ప్రజల్లో ప్రతి ఇంటి దగ్గర కూడా మొక్కలు పెంచితే ఏమవుతుందంటే లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అని తీసుకుని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి మొక్కలు. మొక్కలు అందరూ పెంచాలి. చిన్నప్పటి నుంచి పిల్లలందరికీ అలవాటు చేస్తే వాళ్ళకి మంచి చిన్నప్పటి నుంచి మనం మొక్కలు పెంచడం వల్ల ఏంటంటే ఇల్లు అందంగా ఉంటుంది, మంచి ఆక్సిజన్ వస్తుంది. తర్వాత ఏంటంటే మొత్తం మన పర్యావరణానికి మనం కూడా మనం సహాయం చేస్తున్నట్టు ఇదిగా ఉంటుంది అన్నమాట. అవును సార్, హెల్తీగా కూడా ఉంటారు. పొద్దున్న ఏంటంటే మనసు కూడా మనకి మానసిక ఒత్తిళ్ళు అయ్యి లేకుండా మొక్కలు మనకి దోహదపడతాయి. అవును సార్, యోగా చేసుకున్నా మెడిటేషన్ చేసుకున్నా కూడా చక్కగా మనకి ఆక్సిజన్ అందుతుంది కాబట్టి మైండ్ రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. సరే, ఈ మొక్క చూడండి ఎంత పెద్దగా ఉందో. దీని పేరెంట్స్ ఇది బర్డ్స్ నెస్ట్ ఫెర్న్ అంటారు. దీన్ని బర్డ్స్ నెస్ట్ ఫెర్న్ అంటారు. మనం చిన్నది ఒక 3-4 inches ప్లాంట్స్ నుంచి దీన్ని ఇలా తీసుకొస్తాం అనమాట. అది చూసారా, అది అంతా లేయర్ అంతా కూడా ఒకేసారి అలా వస్తాయి అనమాట. ఆకులన్నీ ఇదంతా కూడా మాస్ పట్టినట్టు ఉంటుంది. మీకు చూడండి, ఇక్కడ నొక్కు చూడండి, ఇదంతా కూడా మీకు కొబ్బరి పీచులా ఉంటుంది అనమాట. అది హెడ్ అనమాట. అదేంటంటే అది మనం మొక్క అంతా అలా వచ్చి అలాగా లోటస్ లా వస్తుంది. స్టెమ్ కూడా లేదు, బ్రాంచెస్ కూడా రావు. అది అలాగే వస్తుంది అనమాట లోటస్ లాగా. అలాంటి విచిత్రమైన మొక్కలన్నీ కూడా ఈ దీంట్లో మనం పెంచుతూ ఉంటాం. ఎవరన్నా మన తోటకి బొటానికల్ గార్డెన్కి వచ్చిన వాళ్ళు కానీ, అలాగే ఫిల్మ్ స్టార్స్ చాలా మంది వస్తారు మా తోటకి. మా తోటలో ఒక 120 సినిమాలు షూటింగ్ జరిగినాయి పల్లా వెంకన్న నర్సరీ అంటే. అలాంటి వాళ్ళు అందరూ వచ్చినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మొక్కలు పెంచాలన్న ఆలోచన అందరిలో వస్తుంది కనుక మేము కూడా దాన్ని తగ్గట్టుగా మొక్కలన్నీ కూడా పిల్లల్లా చూస్తాం. చంటి పిల్లల్ని ఎలా చూస్తామో మొక్కలను కూడా అలా చూస్తేనే మొక్కల్ని మనం కాపాడితే మొక్కలు మనల్ని కాపాడతాయి. అందుకని బయట చూడండి, ఇప్పుడు టెంపరేచర్ ఒక పావు గంట మనం ఎండలో డైరెక్ట్గా ఉండలేము. అదే చెట్టు చూడండి, ఎండ అయినా వానైనా
ఎప్పుడు అలాగే ఉంటుంది మొక్క, అవును సార్. కొన్ని నీళ్లు పోస్తాయి. అలాంటి చెట్లు మనం పెంచాలి, కాయలు కాస్తాయి, పువ్వులు పూస్తాయి, మనకి మంచి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలన్నీ కూడా అందరూ కాపాడాలని ఈ పర్యావరణాన్నే మేము కూడా ఈ మొక్కలతోనే మేము ఉంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కల్ని డెవలప్మెంట్ కూడా చేసుకోవచ్చు. వాళ్ళు ఇంటి దగ్గర మీలాంటి పిల్లలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మల్టిప్లై, ఒక మొక్క నుంచి మొక్క ఎలా తయారు చేసుకోవాలన్నది కూడా చాలామంది ఈ మధ్య నేర్చుకుంటున్నారు. అవి కూడా చెప్తాం నెక్స్ట్ దాంట్లో. ఈజీగా కొన్ని బాన్సాయి మొక్కలు ఇండోర్లో అలాంటి మొక్కలన్నీ కూడా మనం పెంచుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే ప్రెసెంట్ కాలంలో అందరు చెట్లు నరికేస్తున్నారు సార్. అండ్ బయట పెంచడానికి ప్లేస్ ఉండట్లేదు. ఇంట్లో పెంచుకుంటే మంచి ఆక్సిజన్ అందుతుంది. అండ్ ఇండోర్ మొక్కలు కూడా మనం చూడడానికి ఏంటంటే చాలా గ్రీనిష్ గా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది సార్. అండ్ హ్యాంగింగ్స్ కూడా పెట్టుకోవాలి. హ్యాంగింగ్స్ కూడా మనకి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ, ఇప్పుడు మనకి బాత్రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు మొక్కలు. ఆక్సిజన్ అంటే ఆ వాటర్ లో పెట్టుకుని కొన్ని కట్టింగ్స్ పెట్టుకుంటే మొక్కలు బతుకుంటాయి. అలాంటి మొక్కలు ఏంటంటే మనకు ఒక ఆనందం వస్తుంది అనమాట ఇన్ని మొక్కలు చూసేదేవి. అలాంటి మొక్కలను మీ ఛానల్ ద్వారా మేము అందరికీ చెప్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కలను విరివిగా పెంచండి. అంతా కూడా కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది. మొక్కలను పెంచడం వల్ల ఏంటంటే మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. నిజమే సార్. ఇది మన జింజీ ఇండోర్ ప్లాంట్స్ అండి. నార్మల్గా అయితే మనకి ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ కావాలి అంటే ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని కట్టేస్తున్నాం కదా, 15 ఫ్లాట్స్ తర్వాత మనకి ఆక్సిజన్ అందదు. సో తప్పకుండా ఆక్సిజన్ ప్లాంట్స్ ఉంటేనే మనకి మంచి ఆక్సిజన్ అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. దానికి మనకి ఈ జింజీ ప్లాంట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే బెస్ట్ ఆక్సిజన్ మనకి రిలీజ్ చేస్తాయంట. మనకి ఇండోర్ ప్లాంట్స్లో ఇది బెస్ట్ అండి. అండ్ ప్లాంట్ కూడా చూసారు కదా, దీని ఆకులు అయితే చాలా దళసరిగా ఉన్నాయి, అంటే చాలా థిక్గా కూడా ఉన్నాయి. పైగా గ్రీన్, దీని కలర్లో మనకి లైట్ గ్రీన్ అండ్ గ్రీనిష్ కలర్ కూడా ఉన్నాయి. చూడండి, ఇది చాలా డార్క్ గ్రీన్ అండ్ ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్స్. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి, ఇంకా చూద్దాము రండి. ఇవో రకమైన ప్లాంట్స్ అండి. ఇవి వచ్చేసి మనకి పింక్ లీవ్స్ వస్తున్నాయండి, చాలా అందంగా ఉన్నాయి. మనకి నార్మల్గా ఇంట్లోకి రాగానే ఒక మంచి లుక్ రావాలనుకుంటాం కదా, ప్రెజెంట్ అంతా ప్లాస్టిక్ పువ్వులు, ప్లాస్టిక్ మొక్కలు అన్నీ అయిపోయాయండి. చూడడానికి అన్నీ అట్రాక్టివ్గా ఉంటాయి కానీ దీనికి లైఫ్ ఉన్నట్టు ఉండదు. సో ఇవైతే చాలా బాగున్నాయి అండ్ ఇవి కూడా ఆక్సిజన్ చాలా బాగా ప్రొడ్యూస్ చేస్తాయంట. అండ్ మోర్ ఓవర్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి. ఇది పింక్ కలర్ కదా, ఇవి లైట్ పింక్ కలర్ వచ్చాయి అండ్ ఆల్సో మనకి పింక్ ప్లస్ గ్రీన్ కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. అక్కడ చూడండి, అక్కడ వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కలర్ ఇచ్చాడు మనకి. ఈ ప్లాంట్స్ వచ్చేసి మనకి టీపాయ్ మీద పెడతాం కదా, చాలా అందంగా ఉంటాయి ఆ ప్లాంట్స్. దీని పేరు పిపరోనియా అంట. చాలా విచిత్రంగా ఉంది కదా, ఏదో పిప్పర్మెంట్ బిల్లలాగా పిపరోనియా ఈ ప్లాంట్స్ పేరు. అండ్ ఇవి చూడడానికి చాలా అందంగా ఉన్నాయండి. ఫ్లవర్స్ వచ్చేసి మనకి వైట్ కలర్లో వచ్చాయి అండ్ ఇది కూడా చాలా థిక్గా ఉన్నాయండి. అండ్ ఎలా పెరుగుతున్నాయి అంటే చాలా గుంపుగా పెరుగుతున్నాయి. అంటే మనకి ప్లాంట్ వచ్చేసి చూడండి 1 పీస్ కింద పెరుగుతుంది అనమాట. స్టెమ్, లీవ్స్ మాత్రమే వస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఇది మనం ఎక్కువగా టీపై మీద పెట్టుకుని చాలా అందంగా ఉంటాయి. అండ్ ఇక్కడ హ్యాంగింగ్ ట్రీస్ కూడా ఉన్నాయండి, చూసారా, ఇవి హ్యాంగింగ్ ట్రీస్. చక్కగా మనం హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి, సాయంత్రం పూట బాల్కనీస్లో హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి, చల్లగా గాలి వేస్తుంటే చాలా అందంగా ఉంటాయి చూడడానికి. అండ్ ఇవి పెంచుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఎందుకంటే వీటికి మనకి సన్లైట్ తగలాల్సిన అవసరం లేదు. 3-4 డేస్కి ఒకసారి కొంచెం నీళ్ళు సెట్ చేసుకున్నాం అనుకుంటే సరిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ నుంచి ప్లాంట్స్ కొనుగోలు చేసిన తర్వాత, అంటే బై చేసిన తర్వాత, ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ వాళ్ళని కన్సిడర్ చేస్తే వాళ్ళు ఎలా పెంచాలి, వాటికి ఏం వాడాలి, అంటే లైక్ వాటి ఫుడ్ ఏంటి అన్నీ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనకి మొక్కలు ఎక్కువ కాలం ఉంటాయండి ఇలా అని. అంటే ఇప్పుడు ఒక మొక్క తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన తర్వాత మనకి వాళ్ళకి సంబంధం ఉండదు, అంటే బయర్స్కి ఓనర్స్కి సంబంధం ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే మొక్క కొనుక్కున్న తర్వాత కూడా మన ఇంటి దగ్గర ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ వాళ్ళు కాల్ చేసామనుకోండి, దాని పరిస్థితి ఏంటి, వాటికి ఏమేమి యూస్ చేయాలి, అది ఇంకా బలంగా పెరగాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఇంకా చాలా ప్లాంట్స్ ఉన్నాయి అండి. మనకి మొక్కలు అంటేనే పువ్వులు కదా, పువ్వులు చూస్తేనే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ మొక్క పేరు ఆర్కిడ్ అంట. చూడండి ఎలా ఉందో. అండ్ పువ్వులు వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వస్తున్నాయి.
చూడడానికి చాలా అందంగా ఉంది. ఇది ఇండోర్ ప్లాంట్ అండి. దీనికి ఎలాంటి సన్లైట్ కూడా అవసరం లేదు. చక్కగా ఇది గుంపుగా పోస్తున్నాయి చూడండి, చాలా గుంపుగా చాలా అందంగా పోస్తున్నాయండి. అండి ఈ మొక్కలు వచ్చేసి సర్కులెన్సెస్. నార్మల్గా అయితే మొక్క బతకడానికి వాటర్ ఖచ్చితంగా అవసరం. మనం 2-3 డేస్కి ఒకసారి వాటర్ కంపల్సరీగా వాటర్ వేయాల్సిందే. కానీ ఈ మొక్కలకి ఏంటంటే 5 డేస్ 10 డేస్కి ఒకటి లేదంటే 15 డేస్కి ఒకసారి మనం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అంటే మనం బయటికి ట్రిప్ వెళ్ళేటప్పుడు ఈ మొక్కలు చచ్చిపోతాయనే బాధ అయితే మనకు ఉండదు. అండ్ బాగా బతుకుతాయి. అండ్ 15 డేస్కి ఒకసారి కొంచెం వాటర్ వేసాం అనుకోండి చాలా బాగుంటాయి. ఇలాంటి మొక్కలు నార్మల్గా మనం డిజర్ట్స్లో చూస్తూ ఉంటాం కదా, ఇసుక ప్రాంతాల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇక్కడైతే మనకి ఈ ప్లాంట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి చక్కగా. కాకపోతే కొంచెం జాగ్రత్తగా పెంచుకోవాలి. ఏదైనా అయిందనుకోండి సెప్టిక్ అయిపోతుంది. ఎందుకంటే ముళ్ళల్లా ఉన్నాయి, చాలా చాలా కొంచెం డేంజర్, అంటే ముళ్ళు గట్ట గుచ్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా పెంచుకుంటే చాలా అందంగా కూడా పెరుగుతాయండి. అండ్ ఈ మొక్క వచ్చేసి లీవ్స్ చాలా అందంగా పెరిగాయండి. ఎలా అంటే ఇది చూడడానికి మొక్కలా కాకుండా ఫ్లవర్లా ఉంది. చూడండి ఎంత బాగుందో కదా అండి. ఈ మొక్క పేరు చాలా విచిత్రంగా తమాషాగా ఉంది. దీని పేరు సన్స్క్వేరియా అంతే కదా. దీని పేరు సన్స్క్వేరియా అంట. అంటే సన్లైటే అవసరం లేని మొక్కకి సన్స్క్వేరియా అని పేరు ఉంది. చాలా బాగుంది కదా. దీనికి 15 డేస్కి ఒకసారి నీరు వేస్తే సరిపోతుందండి. అండ్ మోరోవర్ ఇది చాలా ఏళ్ళు బతుకుతుందంట, దగ్గర 10 ఇయర్స్ వరకు బతుకుతుందంట. దీనికి కొన్ని జాతులు తీసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ జాతులు ఏం తీసుకోక్కర్లేదు. మనం ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళాం అనుకోండి 15 డేస్ తర్వాత వాటర్ వేసుకున్నా సరిపోతుంది, చక్కగా బతికేస్తుంది. అండ్ చూడడానికి చాలా అందంగా ఉందండి. అండ్ దీనికి ఫ్లవర్స్ అయితే ఉండవు, కానీ ఈ స్టెమ్మే మనకి ఫ్లవర్లా పూస్తుంది అనమాట. చూడండి లీవ్స్ ఎలా ఫ్లవర్లా ఫామ్ అవుతుందో. సన్స్క్వేరియా పేరు. సో మీరు వస్తే తప్పకుండా ఈ ప్లాంట్ ఒకటి తీసుకోండి. టీ పై మీద నిజంగా చాలా బాగుంటుంది. ఇంకా ఇలాంటి మొక్కలు చాలా ఉన్నాయి, చాలా వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి కెమెరామ్యాన్గా చూపిస్తారు, చూద్దరుగానండి. ఇప్పుడు వరకు ఎన్నో రకాల ప్లాంట్స్ చూసాము, ఎంతో కొత్త కొత్త ప్లాంట్స్ పేర్లు కూడా విన్నాము. బట్ రెగ్యులర్గా ఇండోర్ ప్లాంట్ అనగానే మనకు గుర్తుకొచ్చేది మనీ ప్లాంట్. ఇది మనీ ప్లాంట్ అండి, చాలా బాగుంది. అండ్ లీవ్స్ కూడా చూసారా, 2 టైప్స్ వచ్చాయి. ఒకే మనీ ప్లాంట్లో 2 టైప్స్ వచ్చాయి. ఒకటి లైట్ గ్రీన్ వచ్చింది అండ్ డార్క్ గ్రీన్ కూడా వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగా పెంచుతున్నారు. అండ్ మోరోవర్ ఏంటంటే నా చిన్నప్పుడు మనీ ప్లాంట్ అనగానే మనీ వస్తుందేమో అనుకునేదాన్ని, బట్ కాదండి. బట్ చాలా అందంగా ఉంటుంది. ఇంటి గుమ్మం దగ్గర ఇలాంటి ప్లాంట్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ముద్దుగా జాద్ అని పిలుస్తారంట. చూడండి ఎంత బాగుందో. ఈ స్టెమ్ అయితే ఏదో జడ అల్లినట్టు భలే అల్లారండి, చాలా బాగుంది. ఇది నార్మల్గా న్యాచురల్గానే ఇలా పెరుగుతుంది అనుకుంటా, లేదంటే వీళ్ళు క్రాఫ్టింగ్ లాంటిది ఏమైనా చేస్తారేమో, నాకు తెలీదు, ఐడియా లేదు, అడుగుదాము. బట్ చూడండి ఎంత అందంగా ఉందో. పైన వచ్చేసి మొత్తం చిన్న చిన్న లీవ్స్ లాంటిది వచ్చింది. అండ్ కింద స్టెమ్ వచ్చేసి మొత్తం అంతా అల్లేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి చక్కగా టీ పై మీద బాగుంటుందండి. అండ్ మోరోవర్ లేదంటే హ్యాంగింగ్స్ లాగా లేదంటే అది చాలా బాగుంటుంది. అండ్ మోరోవర్ చాలా చూడండి ఎంత అందంగా నీట్గా డెకరేట్ చేశారు. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి, తెలుసుకుందాం. ఇప్పటి వరకు చూసాం కదండి ఇండోర్ నర్సరీ ప్లాంట్ ఎలా ఉందో. సో మీకు తప్పకుండా విజిట్ చేయండి. గుర్తుంది కదా ఈ ఫామ్ పేరు పల్ల వెంకన్న హార్టీ ఫామ్. తప్పకుండా విజిట్ చేయండి. ఇది వచ్చేసి మనకి కడియప్లంక్లో ఉంది. అండ్ ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ కూడా 250 పైన చాలా రకాలు ఉన్నాయి. ఆక్సిజన్ ప్లాంట్స్ నుంచి చాలా అందంగా ఉండే ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి. తప్పకుండా విజిట్ చేయండి. మళ్ళీ నేను సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. నేను మీ మధు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.